we are going to discuss two things, not just one. As you can see, that is importance of atlas. పోటీ పరీక్షలకు అట్లాస్ యొక్క ప్రాముఖ్యత. ఇదే కాకుండా ఇంకొకటి న్యూస్ పేపర్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ listened to me when I was speaking about newspaper reading? Anyone? No, this is the first time. So fresh, no issues. Happy. See, newspaper and atlas, these two things are very, very important. Do you agree or not? Then tell me, how many people read newspaper every day? 1, 2, 3, 4. Every day. How many of you have seen atlas in recent times? How many, listen to my question, how many of you have seen atlas in recent times? 1, 2. So remaining, when did you see the atlas in the last time? ఎప్పుడు చూశారు చివరిసారిగా అట్లాస్ని? స్కూల్లో. అశోకుడు కూడా చెట్లు నాటించింది స్కూల్లోనే, అంతే కదా? తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి హిస్టరీ మళ్ళీ చదువుకొని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతున్నాం. రైట్, దీస్ ఆర్ ద ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్. సి, ఐ వాంట్ ద క్లాస్ టు బి ఇంటరాక్టివ్, నాట్ జస్ట్ మోనోటోనస్. ఓకే, బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీథింగ్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ యూ. మీ నుంచి దూరంగా ఉన్నది నేనేం చెప్పట్లేదు. మనం మాట్లాడుకునేది ఒకటి న్యూస్ పేపర్ గురించి, రెండు అట్లాస్ గురించి. ఈ రెండు బ్రహ్మ పదార్థాలు కావు. ఇదేదో అట్లాస్ అనేది క్లాసిఫైడ్ డాక్యుమెంటు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ఉన్నది కాదు. న్యూస్ పేపర్ మీకు రోజు కనిపించేదే. లెట్స్ బిగిన్ విత్ న్యూస్ పేపర్. వై షుడ్ యూ రీడ్ న్యూస్ పేపర్? దీనికి ఆన్సర్ కావాలి. ఎందుకు చదవాలి న్యూస్ పేపర్? ఇన్ఫర్మేషన్, టు గెయిన్ నాలెడ్జ్, టు నో అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, కరెంట్ అఫైర్స్, ఇంకా to improve vocabulary. ఇంకా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ సిట్టింగ్ ఇన్ అశోక్ నగర్. అశోక్ నగర్లో కూర్చొని క్లాస్ రూమ్లో ఈ ప్రశ్న అడిగినందుకు మీరు చాలా జ్ఞానము, ఇన్ఫర్మేషను, నాలెడ్జ్ అని మాట్లాడుతున్నారు. చాయ్ దుకాణం దగ్గరికి పోయి న్యూస్ పేపర్ చదివేట ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏజ్ అయిపోయింది, అసలు ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ కూడా లేదు. అదర్వైజ్ ఇన్ ద విలేజ్ హెయిర్ కటింగ్ సెలూన్ న్యూస్ పేపర్ చదువుతాడు. ఇఫ్ యూ ఆస్క్ దెమ్, వై డూ యూ రీడ్ న్యూస్ పేపర్, ఏమంటారు? వాళ్ళు ఇట్లా ఆన్సర్ ఇవ్వరు. ఎలక్షన్, పాలిటిక్స్ కాదు, ఎందుకు చదవద్దు అంటాడు. నీ ప్రశ్న ఏంది అంటాడు. అర్థమైందా మీకు ప్రశ్న? అదేంది చదువుడు ఎందుకు అని అడుగుతామేంటి? పేపరు మన గురించి ఉంటుంది, చదువుతాము. దే విల్ నాట్ సే నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, cut point, marks, group 1, all these keywords are not there with them. Only the thing is, newspaper is part of your life. Do you agree to this or not? But do we have it as part of our life? That is a tragedy. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఈ ట్రాజడీని చెప్పడం కోసం వచ్చాను, అంతే, ఇంకేం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఆ పుస్తకం, ఈ పుస్తకం, ఈ బుక్, ఆ బుక్, పీడిఎఫ్, ఫ్రీ డౌన్లోడ్, గ్రూపు, ఒక వాట్సాప్ గ్రూప్, ఒక టెలిగ్రామ్ గ్రూప్, ఎక్కువ జీబీ వస్తుందని టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటావు, అవునా? కానీ న్యూస్ పేపర్ మాత్రం మనం చదవం. ఎందుకు చదవం అనేది ఫస్ట్ క్వశ్చన్. వై వీఆర్ నాట్ రీడింగ్ న్యూస్ పేపర్స్? ఇప్పుడు మనకు మందేసుకోవాలంటే డిసీజ్ ఎందుకు తెలవాలి కదా? తెలవకుండా మందేసుకోమంటే ఎందుకు చదవము అనేది చెప్పాలి. ఐ వాంట్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ. డ్యూ టు, ఆర్ యూ షూర్? ఓన్లీ డ్యూ టు లేజినెస్? అంత బిజీ ఉన్నారా? ఎంత కాంట్రరీ చూడండి. You say laziness and you say busy schedule. Busy ఉన్న లేడీస్ లేజీ ఎట్లుంటారు? Then I want from your side, single person. Why? Everything is available.
సో యూ నీడ్ నాట్ గో త్రూ పేపర్. అంతే కదా. ఇంకా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఇంకొక కీలకమైనది ఉంది, lack of your awareness that you should read newspaper, and you think that every month that month's current affairs and general studies will be in one booklet, you can take it and go to examination. You miss the current aspect of current affairs. Current affairs ante enti kada, మన నెల తర్వాత ఐటమ్కు కరెంట్ ఉంటుందా? దట్ ఈస్ అ ప్రాబ్లం. Why you people don't read newspaper is two things. Because I see your generation from my perspective, from my point of view, in my college days or university days, without reading a newspaper, you can't be a human being. Inga nenu emanna human being anna mimmalni. You can't be. పేపర్ చదవవా? పేపర్ నేను చదవను అనే మనిషి ఉండరు. ఏదో ఒక రకంగా దేనికో చదువుతారు, సినిమాలకు చదువుతారు. ఇప్పుడు సినిమాలకు కూడా ఏం చూస్తారు? So what has happened is your consciousness is completely replaced by the quick search method. Newspaper is not a quick search method. Is it clear now? పొద్దున్న లేచి పేపర్ వస్తే దాంట్లో మీరు కంట్రోల్ ఎఫికెట్ చదవడానికి ఛాన్స్ ఉండదు. గూగుల్ సెర్చ్ ఉండదు పేపర్లో, హార్డ్ పేపర్లో ఏముంటుంది? వాళ్ళు ఇచ్చింది చదవాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? మనం ఏమైపోయానంటే వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ మోడ్ టు సంథింగ్ ఎల్స్, where we see only the thing which we need at that point of time. ఆ పర్టికులర్ టైంలో అవసరం ఉన్న దాన్ని మాత్రమే మనం చూస్తాం. అర్థమైందా? దాంతో ఏమవుతుంది? మీకు కరెంట్ అఫైర్స్ అనే దాని మీద అవగాహన అనేది ఇది ఉండదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? డూ యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టుడే? వాట్ హ్యాపెన్ టుడే ఇన్ ద పాస్ట్ 5 hours? కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? గత 5 గంటల్లో ఏం జరిగింది? అది రేపు పొద్దున వరకు తెలియదు మనకు కదా. కరెంట్ అఫైర్స్ కాదు అది. కానీ మనకు షార్ట్స్ మాత్రం తెలిసిపోతుంటుంది, యూట్యూబ్ షార్ట్స్. అవునా కదా? నేను కావాలని ఇది ఎందుకు మైన్యూట్ విషయాలు మాట్లాడుతున్నాను అంటే, ఇట్స్ బికాస్ వితౌట్ న్యూస్ పేపర్ యూ విల్ నెవర్ హ్యావ్ ద రియల్ పర్స్పెక్టివ్ అబౌట్ కరెంట్ అఫైర్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కరెంట్ అఫైర్స్? See, today some news will break. అంటే కొత్త న్యూస్ బ్రేక్ అవుతుంది. That news, it will have its own dynamics. Means today something happens. ఎట్లయింది ఎగ్జామ్? బాగుందా? 2 ఒక న్యూస్ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ న్యూస్ ఐటమ్కు ఒక న్యూస్ జరుగుతుంది. దాని తర్వాత it continues to pile up. Someone will react on that. Then they will talk about something else. Then a new dimension will add to that. కొత్త విషయం చేరుతుంది ఆ వార్తకు. ఏమవుతుంది? పొద్దున్న లేచి జరిగిన న్యూస్ సాయంత్రానికల్లా చైన్లో చాలా విషయాలు సమకూరుతాయి. రేపు పొద్దున మీకు వచ్చేటప్పటికి అది సమగ్రమైన వార్తగా వస్తున్నది. కానీ మనం ఇదంతా ఈ క్రమాన్ని అర్థం చేసుకోకుండా, ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ దిస్ చైన్, దిస్ కంటిన్యూటీ, కెన్ యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్? దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ వై యూ షుడ్ వాచ్ ఆర్ రీడ్ న్యూస్ ఎవ్రీ డే రెగ్యులర్లీ. దెర్ ఈస్ నో లెటప్ ఇన్ దట్. మీ చుట్టుపక్కల ఏమవుతుందో తెలవాలి. మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మల్టీప్లెక్స్ కడుతున్నాడు, తెలుసా? చూసినరా? 350-year-old ఒక ల్యాంప్ పోస్ట్ ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికింది తెలంగాణలో, తెలుసా? ఎంతమందికి తెలుసు? ల్యాంప్ పోస్ట్ ఇన్స్క్రిప్షన్, నాట్ ద పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ ఆఫ్ నిజామ్స్ యు ఆర్ రెఫరింగ్ టు, ఐ నో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాంప్ పోస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ 350-year-old ఇన్ నల్గొండ. విన్నారా? చదివారా? విన్నారు? చూడలే. విన్నారు? ఎక్కడ విన్నారు? ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నారు. పేపర్లో వచ్చింది. మహేష్ బాబు మల్టీప్లెక్స్, కనీసం ఒక్కరు విన్నారు.
చూసినరా ఇప్పుడు తేడా మనకు న్యూస్కి? మహేష్ బాబు మల్టీప్లెక్స్ కడుతున్నాడు అనేది సుదర్శన్ దగ్గర యూ డోంట్ గెట్ ఇన్ యువర్ గ్రూప్ 1 ఐ థింక్. వస్తుందా? కానీ 350-year-old ఇన్స్క్రిప్షన్ వస్తుంది. దీనికి ఎప్పుడు చదవాలి? ఎట్లా AKS IAS మంత్లీ బులెటిన్ ఇస్తుంది కదా, ఇచ్చినప్పుడు దాంట్లో ఉంటుందిలే అనుకున్నారు అనుకోండి, దెన్ యూ మైట్ మిస్ ఇట్ ఆల్సో. వాళ్ళు కూడా చూడారు అనుకోండి, వాళ్ళు మనుషులే కదా, పొరపాటుని ఇవ్వకపోతే మీకు మార్క్ పోయిందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదవాలి అంతే. నేను కావాలనే ఒక 350-year-old ఇన్స్క్రిప్షన్ ఎందుకు చెప్పానంటే, దట్ వాస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. యూ గూగుల్ ఇట్ అండ్ యూ విల్ సీ. సివిల్స్ టుడే, జీకే టుడే అట్లాంటి గ్రూప్స్ అన్ని కూడా పెట్టేసినాయి ఇవి. ఇట్ వాస్ ఎ న్యూస్ ఇన్ ద న్యూస్ ఐటమ్. అండ్ నౌ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాట్ యూ కాల్ వెబ్సైట్స్ took that news and put it in that. Now you will see the gist of it and definitely there is no essence. వాళ్ళు ఏం చేశారు, బుల్లెట్ పాయింట్లు లాగి పెట్టారు. మీరు న్యూస్ చదివింటే తెలిసేది. అర్థమైంది ఇప్పుడు? హ్యావ్ యూ హర్డ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, కరెంట్ అఫేర్స్ హిస్టరీ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. డోంట్ థింక్ దట్ ఇన్ ఏపీ దే విల్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆన్ తెలంగాణ. కొత్త టెంపుల్ కనిపెడితే ఆంధ్రలో కానీ తెలంగాణలో ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ హిస్టరీ. Have you heard about any Badami Chalukyan temples brought into light recently? Badami Chalukyan temples brought to light. Except Alampur, you don't have any temples in Telangana. Have you heard about it? Raskot. Badami Chalukyan temples. Now, since I teach history, I am starting from history perspective of your newspaper. Of course, I am not letting you only for history. I will talk about polity and international affairs too now. Badami Chalukyan temples. Badami Chalukyan temples found Nalgonda. Nalgonda. Okay? గూగుల్ చేయండి, తర్వాత తెలుస్తుంది మీకు. ఆ న్యూస్కి మళ్ళీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సైట్స్ తీసుకునే న్యూస్కి తేడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని బుల్లెట్ పాయింట్స్ కట్ చేశారు, దాంట్లో కొన్ని మిస్ అయిపోతాయి. ఇన్ హిందూ దిస్ న్యూస్ ఐటమ్ కేమ్, దే టాక్డ్ అబౌట్ ద కాంటెక్స్ట్. ఇన్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ మెనీ తెలుగు పేపర్స్ ఆల్సో దట్ న్యూస్ కేమ్. ఓకే, see and come tomorrow, you will tell why I am stressing on current affairs. These are the events happened in February month. మీకు హిస్టరీలో ఫిబ్రవరిలో జరిగిన ఫేమస్ ఆర్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఇవి. అన్ని పేపర్స్ క్యారీ చేసాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్లో వచ్చాయి. మీరు చూసారా? లేదు, మిస్ అయ్యారు. అంటే ఏమని అర్థం? వీఆర్ 1 మార్క్. ఫస్ట్ థింగ్ ఈజ్ వీఆర్ నాట్ అప్ టు ద పాయింట్, వీఆర్ నాట్ కాన్షియస్ దట్ ఇఫ్ వి రికగ్నైజ్. రికగ్నైజింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, ఒకసారి గుర్తించాలా మనం చేస్తున్నామా లేదా, అప్పుడు వస్తుంది. టెల్ మీ నౌ, ఇది ఫస్ట్ నేను చెప్తున్నప్పుడు అది చెప్పాను, పేపర్ ఎందుకు చదవాలి అంటే, నా ప్రశ్న నన్ను అడిగిండు అనుకో, అదేం ప్రశ్న అంట, పేపర్ చదవవా? పేపర్ అనేది సొసైటీకి ఒక అద్దం. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయొద్దు, రాయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో పేరెంట్స్ పేపర్ చదువుతారా? వాళ్ళు ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారా? ఎవరికి కావాల్సిన ఐటమ్ వాళ్ళు వెతుక్కుంటారు. ఇంట్లో కేవలం ఫుడ్ మీద ఇష్టపడే వాళ్ళు ఆ కుకింగ్ పేజ్ మీదకి వెళ్ళిపోతారు. అవునా? కొత్త వెరైటీ ఏదందో, ఏది మ్యాగీ ప్లస్ ఎగ్, మ్యాగీ ఎగ్ విత్ సంథింగ్ ఎల్స్, ఒక షేప్లో తీసుకురావాలి, ఎట్లా ఒక అందంగా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. న్యూస్ పేపర్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, పార్ట్ ఆఫ్ ద సివిలైజేషన్, అండ్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మీరంతా కూడా చిన్నప్పటి నుంచి 6th నుంచి ఎంసెట్ వరకు కొన్ని జైల్స్లో చదువుకొని వచ్చారు కదా. ఎంసెట్ అయిపోయినాక డిగ్రీ బీటెక్ అయ్యారు, అది మళ్ళీ సెమ్ 6 క్వశ్చన్స్ అయిపోయినాయి, మొత్తం మర్చిపోయారు, వచ్చారు. మీకు ఈ మొత్తం ఫేస్లో ఎక్కడ న్యూస్ పేపర్ అని చెప్తారా? అది ప్రాబ్లం. Now you have to cultivate this habit. If you don't cultivate this habit, you are going to miss at least 3 to 5 questions in your examination. Keep this in mind. 3 to 5 questions. For example, one word will come
in your examination. What is Nagba? Heard about it? అక్టోబర్లో మొదలైన గొడవ ఇది. క్లూ ఇంటర్నేషనల్. అక్టోబర్లో మొదలైన గొడవ, మనం ఫిబ్రవరిలో ఉన్నాం, ఎండ్ అయిపోతుంది, ఈరోజు లాస్ట్ డే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 5 నెలలు. 5 నెలల నుంచి నడుస్తుంది వేడివేడిగా, హాట్గా న్యూస్ పేపర్స్లో. అండ్ దిస్ ఈస్ ద వర్డ్ విచ్ యు గెట్ త్రూ ద న్యూస్, ఇన్ ద న్యూస్. సరే, మల్టిపుల్ చాయిస్ ఇస్తాను, మనంతా ప్రిలిమ్స్ మోడ్ కదా. నగ్బా is related to A. ISRO's new mission to Mars. B. Israel-Hamas conflict. C. Russia-Ukraine conflict. D. The new type of plant which is found in Antarctica. నేను స్ట్రిప్పిడ్గా ఇవ్వలేదు ఆన్సర్స్. A. What is A? ISRO. B. ఎవరు చెప్పారు B? What is it? Israel Hamas conflict. ఇంకా మీ మొబైల్ తీయండి, those who can see now. Why I have asked you now itself is, many questions you don't refer, you will postpone. You see it now. వచ్చిందా? ఏంటది? పాలస్టీనియన్. అయిపోయిందా? క్వశ్చన్ ఎంత సింపుల్, డీప్గా పోలేదు, అడగలేదు. ఫస్ట్ నగ్బా ఎప్పుడు అని కూడా అడగలేదు. నగ్బా ఈజ్ రిలేటెడ్ టు అన్నాను. నగ్బా ఈజ్ ద వర్డ్ రిలేటెడ్ టు. ఒక మార్క్ పోయిందా? ఇగో నేను మొదలు పెట్టినప్పటి నుంచి 2 మార్కులు పోయినాయి మీకు. కాబట్టి ఏం చేయాలి? పేపర్ చదవాలి. వితౌట్ రీడింగ్ న్యూస్ పేపర్ యూ డోంట్ గెట్ దిస్. సి, బై ఛాన్స్ if your eyes or mind is on that word itself, ఇజ్రాయెల్ పాలస్తీన్లో నగ్బాన్ చదివినావు, నగ్బా ఏందో తెలీదు, అట్లీస్ట్ ఇన్ దట్ కేస్ ఆల్సో యూ కెన్ కమ్ టు ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఇఫ్ యూ డోంట్ రీడ్ దిస్ న్యూస్ పేపర్, అసలు ఆ ఐటమ్ చూడకపోతే, ఇప్పుడు నేను అందుకే మీకు మొబైల్స్ ఎందుకు చూడమన్నాను, చూడడం ద్వారా ఏమైపోయింది మీకు? ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చింది. దిస్ ఈస్ ద మోస్ట్ సింపులెస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఆస్క్డ్. ఇప్పుడు మీరు నగ్బా గురించి చూశారు, కానీ మీరు చూసి పెట్టేశారు. నెక్స్ట్ పోయినాక చూడాలి వాట్ ఈజ్ నగ్బా. ఫస్ట్ నగ్బా ఎప్పుడు అన్నారు, ఎందుకు అన్నారు, వాట్ డూ యూ మీన్ బై నగ్బా ఎగ్జాక్ట్లీ? ఏంటి వాట్ డూ యూ మీన్ బై నగ్బా? దట్ ఈస్ ద ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, పీపుల్ బీయింగ్ పుష్డ్ అవుట్, దట్ ఈస్ నోన్ యాజ్ క్యాటస్ట్రోఫ్. నగ్బా పాలస్టీనియన్ది. ఇప్పుడు చూసారా ఒక ఐటమ్ ఎన్ని విషయాలను తీసుకొస్తుంది మీకు. సో ఐ థింక్ with these 2 examples I have stressed about the essence of reading newspaper. Without reading newspaper 5 మార్కులు మీకు లేవనుకోండి, గుర్తుపెట్టుకోండి. 5 మార్కులు కనీసం. ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, 5 కనీసం లేవు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ మీరు చూడండి, సమ్ థింగ్స్ విల్ బి స్టాటిక్, సమ్ థింగ్స్ విల్ బి డైనమిక్. వాట్ డూ యూ మీన్ బై స్టాటిక్ అండ్ డైనమిక్? స్టేబుల్ అంటే స్టాటిక్, డైనమిక్ అంటే టెల్ మీ వాట్ ఈస్ ఎ స్టాటిక్ న్యూస్ అండ్ వాట్ ఈస్ ఎ డైనమిక్ థింగ్. వాట్ ఈస్ ఎ స్టాటిక్ థింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, వాట్ ఈస్ ఎ డైనమిక్ థింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్? Pardon? See, remove, forget about this Israel issue. You imagine some other issue. Something is happening, but the question will not be about that. For example, same thing, Ashokan rock edicts, avuna, ఇది స్టాటిక్. మీకు హిస్టరీ ఈజ్ స్టాటిక్. ఫర్ మెనీ ఆఫ్ యూ పీపుల్ థింక్ దట్ హిస్టరీ ఈజ్ అ స్టాటిక్ సబ్జెక్ట్. వాళ్ళందరికీ నేను చెప్తా, నా ఇంటి వస్తే మీకు చెప్తా హిస్టరీ ఎంత డైనమిక్ చూపిస్తా. కొత్త నా స్టూడెంట్స్కే తెలుసు, ప్రతిసారి కొత్త విషయాలు ఉండింటే లేవా.
హిస్టరీలో మీ బుక్స్లో లేనివి చాలా ఉన్నాయి, వస్తాయి క్వశ్చన్స్. మొన్న ఏపీపీఎస్సిలో ఆపరేషన్ విజయ్, గోవా. అపార్ట్ ఫ్రమ్ గోవా, దయు దమన్, వాట్ ఈస్ ద అదర్ ఐలాండ్ విచ్ వాస్ లిబరేటెడ్ ఇన్ దట్ ఆపరేషన్ విజయ్? అయిపోయిందా క్వశ్చన్? మీరందరు చూసారు, క్వశ్చన్ పేపర్ చూసారు, ఆన్సర్ చూసుకున్నారు. ఏ ఆపరేషన్ విజయ్ ఇస్ గోవా, దయు దామన్. బట్ వాట్ ఈస్ ద అదర్ ఐలాండ్ which was liberated along with this? There is one more island. Most of the times you don't read that name. Did you get my point? If you have to see this in if you see in December newspapers, December lo jarugutundi anukondi, appudu oka vyasam vachi untadi. In that there will be a detailed explanation of Operation Vijay, memo years of Operation Vijay. Then you will get that. Then what you will be missing? You will be missing the nice details of the entire operation. You are looking at it from the superficial point of view. This is the dynamic point of your examination. For example, tomorrow అశోకనే మళ్ళీ చెప్తాను. అశోక స్తూపాలు స్టాటిక్. రేపు పొద్దున అశోక స్తూప కొత్తగా ఎక్కడన్నా బయటపడ్డది అనుకోండి, అది స్టాటికా డైనమికా? డైనమిక్ క్వశ్చన్. అర్థమైంది కదా? కుషీనగర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్. కుషీనగర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం అనేది కరెంట్ అఫైర్స్. కుషీనగర్లో ఉన్న హిస్టరీ ఏంటి? వాట్ ఈస్ ద డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్? కుషీనగర్ ఈస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టూరిస్ట్ సర్క్యూట్ because of the international airport. This becomes a dynamic aspect of it. Your question will come not from the point of view of static, but whatever news is in news, whatever ఏ విషయాలు అయితే వార్తల్లో ఉన్నాయో దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ మీకు వస్తుంది. అది ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ పద్ధతి. ఈస్ ఇట్ క్లియర్? అది రావాలంటే ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదవాలి. దట్ ఈస్ వై ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ anything in a dynamic way, newspaper is the most important tool for you. So second point is, for dynamic study of any issue, same thing, you take Maldives issue for example. What is happening with Maldives presently? Latest ఏమిటి? బ్యాంకర్ అయిందా అంటే విష్ మోదీ ఈజ్ విషింగ్, అది ఎప్పుడో అయిపోయింది. చైనా బెయిల్అవుట్ చేసింది ఇంతకుముందు. అంటే నేను అఫ్ కోర్స్ యూ మైట్ బి రైట్. నేను ఏమంటున్నానంటే లేటెస్ట్ విషయాలు తెలుసుకుంటే తప్ప యూ కాంట్ కమ్ టు ఎనీ కంక్లూజన్ వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మోదీ వెంట్ టు లక్షద్వీప్, పోయి కూర్చున్నాడు అక్కడ సముద్రం ఒడ్డున, అయిపోయాయి. దాని మీద కథలు చాలా వచ్చినాయా? లక్షద్వీప్లో ఉన్న రిలీజన్ ఏమిటి? మెజారిటీ రిలీజన్ ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ A. Hinduism, B. Catholic Christian, C. Muslims, D. Shiites. Muslims. ఇదే టైంలో వచ్చింది. ఈవెన్ ఇన్ లక్షద్వీప్ దేర్ వాజ్ బుద్ధిస్ట్ లెగసీ అని వచ్చింది. చదివారా అప్పుడు న్యూస్ ఎప్పుడైనా? మోదీ అక్కడ తిరిగి వచ్చినప్పుడు సముద్రం ఒడ్డున అప్పుడు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? లక్షద్వీప్ యొక్క హిస్టరీ అని తీశారు. బికాస్ నౌ దే హ్యావ్ టు నెగేట్ ఇస్లామిక్ లక్షద్వీప్స్. ముస్లిమ్సే కాదు, మొదటి నుంచి బుద్ధిస్టులు కూడా ఉన్నారని చెప్పడం కోసం ఒకటి చొప్పించాడు. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ, బుద్ధిజం వాజ్ దేర్ ఇన్ లక్షద్వీప్. వి ఫౌండ్ మెనీ ఎవిడెన్సెస్. నౌ లక్షద్వీప్ హిస్టరీలో బుద్ధిజం ఉందా లేదా? ఇప్పుడు మీకు ఎప్పుడు దొరుకుతుంది ఇది? ఇప్పుడు పేపర్స్లో రాదు. ఆ పీరియడ్లో పేపర్స్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు తెలిసిపోయేది. అదే కనుక ఎగ్జామ్లో వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బీ కంప్లీట్లీ. యూ మైట్ గెట్ ఎ క్వశ్చన్ ఆఫ్టర్ 6 months, బట్ ద ఆన్సర్ యూ విల్ రీడ్ 6 months బిఫోర్ ఇన్ ద న్యూస్ పేపర్. థింక్ అబౌట్ దిస్ ప్రపోజిషన్. ఈ ప్రపోజిషన్ అర్థమైతే మీకు 6 నెలల తర్వాత వచ్చే ప్రశ్నకు ఆన్సర్ 6 నెలల ముందు మీరు చదివే క్వశ్చన్, మీరు చదివే న్యూస్ పేపర్లో ఉంది అంటే చదువుతారా లేదా? అది కాదు. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? Next, what do you get in the
న్యూస్ పేపర్. ఓన్లీ న్యూస్ ఏముంటుంది? న్యూస్ పేపర్లో ఏముంటుంది? న్యూసేనా? వాట్ యు గెట్ ఇన్ న్యూస్ పేపర్? That is true. Topics related to science. I am not talking about subjects. Is it just news? Advertisements, inka? That is another one. News and views. Don't you have views in the newspaper? Where do you get the new views? ఎక్కడ ఉంటాయి వ్యూస్? ఎడిట్ పేజ్లో ఉంటాయి, లేక ఫీచర్స్ పేజ్లో ఉంటాయి. See, edit page is a serious stuff always. But apart from edit page, you have a features page too. What do you mean by features page? For example, on one day, they will be devoting completely to religion. Articles on religion will be there. Something related to Jainism, something related to Islam, something related to Jain Buddhism, something will be there. That is something. That is features. We call it as features. There you have views. Apart from that, you have views in the edit page too. Edit page lo, what are the components of edit page? One is editorial. Second one is articles. Edit page articles. Okay. Editorial is the policy view of the newspaper. For example, if you are going through Hindu's newspaper, those single column long untadi kada poduga, that editorial, that is the statement of the paper. Anyone who writes the editorials should stick to the opinions or the policy of the newspaper. ఆ newspaper ఏ పాలసీ ఉంటే ఆ పాలసీలో రాయాలి. అర్థమైంది కదా? అంతే తప్ప వేరేగా ఉండదు. కానీ పక్కన ఉన్న ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దే ఆర్ బై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, కాలమిస్ట్ అండ్ అదర్ పీపుల్, పొలిటీషియన్స్ ఆల్సో. సో దోస్ ఆర్ క్లియర్ వ్యూస్. అందుకే కింద ఒక చిన్నది రాస్తారు, ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఆథర్స్ ఆర్ ప్యూర్లీ దేర్స్. న్యూస్ పేపర్ ఆర్ ద పబ్లిషింగ్ హౌస్ డు నాట్ సబ్స్క్రైబ్ టు దోస్ వ్యూస్ అంటాడు. కింద రాస్తారు కదా, ఇది మావి కావు, వాళ్ళవి. ఇప్పుడు ఏమైంది? న్యూస్ పేపర్లో మీకు ఏమేమి దొరుకుతుంది? న్యూస్ దొరుకుతుంది, వ్యూస్ దొరుకుతుంది. ఈ రెండు అవసరమా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి? ఉదాహరణకు మీకు ఎగ్జామినేషన్లో రేపు ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్కి రాయమంటారు, రైట్ అండ్ ఎస్సే ఆన్ న్యూసా? అది ఇంకా టఫ్. అబ్స్ట్రాక్ట్ రాసడం చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకు అన్ఎంప్లాయ్మెంట్ రాయి మీద రాస్తారు, ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూస్ అంటే వ్యాసం ఈజీగా రాస్తారా మీరు? అబ్స్ట్రాక్ట్ రైటింగ్ ఈజ్ వెరీ టఫ్. గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళ ముందు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, దాంట్లో ఏం రాస్తాం అనిపిస్తుంది. 3వ వాక్యం తర్వాత 4 పారాగ్రాఫ్ తర్వాత ఖతం. అబద్ధం ఆడరాదు, ఎన్ని పేజీలు రాస్తాం? 2 లైన్ల కంటే ఎక్కువ రాసి చూపి నాకు, సబ్స్టెన్స్ లేకుండా. రాస్తావా? అయిపోయి. సబ్స్టెన్స్ ఉండదు. ఎందుకు? దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే తెలుసా తెలుగులో? దాన్ని అమూర్తం అంటాం, దానికి రూపం ఉండదు. అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మీద ఎక్కువసేపు మాట్లాడలేం, రాయలేం. కాబట్టి మీకు వచ్చే క్వశ్చన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎస్ఏ దేర్ ఈస్ ఏ క్వశ్చన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టు మచ్ డీపర్ క్రైసిస్ డే బై డే. ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎగ్జెంప్లిఫై అని అన్నారు అనుకోండి. ఎస్ఏ రాయమన్నారు, ప్రపంచంలో ఉన్న క్రైసిస్ రాయమన్నారు. ఏం రాస్తారు? ఇంకా 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 అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఇంకా ఇంకా food scarcity. Today I was going through one, the top global risks in 2024. Of course, ఇదే రాయమని కాదు నేను చెప్తున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇది ఒక షేర్ చేస్తుంటారు, ఒక ఎకనమిక్ గ్రూప్, నా గ్రూప్లో ఎకనమిస్ట్ ఉన్నారు, దీంట్లో వాళ్ళు షేర్ చేశారు. టాప్ గ్లోబల్ రిస్క్స్ ఇన్ 2024. వాట్ ఈస్ దిస్? ఎక్స్ట్రీమ్ వెదర్. దిస్ ఈస్ ద వరల్డ్ ఎకనమిక్ ఫోరం సర్వేడ్ 1490 leaders on the top global risks in 2024 and their potential scale of impact అని చెప్పి 1490 గ్లోబల్ లీడర్స్ అని వాడు సర్వే చేశాడు. ఎవరు? వరల్డ్ ఎకనమిక్ ఫోరం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్, బిగ్ ఎకనమిక్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈస్ అకౌంటింగ్ టు 66% 2024 రిస్క్స్లో. AI generated misinformation and disinformation is 53%. చూసిర్రా? ఇప్పుడు మీకు ఆర్టికల్ కావాలని ఇది చూపించాను. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఈ యాంగిల్లో వచ్చింది అనుకోండి, ఈ టాప్ 2లో ఏది ఉపయోగపడుతుంది? ద ఫస్ట్ విన్ యూస్ఫుల్. ఇది ఏదో పేపర్లో వచ్చింది, దాని నుంచే పంపించారు నాకు. అంటే WAA ప్రకారం 66% of the global risk is from weather. ఇది మీ క్వశ్చన్లో మీ ఆన్సర్ స్ట్రెంథన్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, అది కాకుండా AI మీద వచ్చింది అనుకోండి, టెక్నాలజీ ఫర్ ద వెల్ఫేర్, ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ కైండ్ అని వచ్చింది అనుకోండి, రాస్తాం. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ AI. అవునా? AI రాస్తావు. AI రాసినప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నావు? అకార్డింగ్ టు ద WEF, AI జనరేటెడ్ మిస్ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ టు 53% ఆఫ్ ద గ్లోబల్ రిస్క్స్ ఇన్ 2024. నౌ ఈ పాయింట్ తీసుకొని మీరు నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ AI అని చూపించచ్చు. పాజిటివ్స్ ఎట్లా చూపిస్తారు అంటే దీన్ని ఎట్లా డిస్ఇన్ఫర్మేషన్ ఎట్లా చేస్తుంది AI? స్టార్టింగ్ ఫ్రమ్ రష్మిక మందానా, ఎవ్రీవన్ విల్ టెల్ అబౌట్ ఇట్. ఇస్ ఇట్ నాట్? ఇది మనం చెప్పాలంటే ఇట్లాంటివి చదివితే కదా. ఎక్కడ దొరుకుతాయి ఇవి? దిస్ ఈస్ అ న్యూస్. మళ్ళీ రేపు ఉండదు ఈ ఇన్ఫర్మేషన్. రేపు పొద్దున్న ఏ మిర్చి బండిలోనో మిర్చి కట్టిన దగ్గర వెళ్ళిపోతుంది, మీకు దొరుకుతుందా? అందుకోసం ఏం చేయాలి? ఈరోజే చదవాలి. మీకు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ న్యూస్ అండ్ కాంటెక్స్ట్ హియర్. దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ న్యూస్ అండ్ వ్యూస్. వ్యూస్లో ఉండేది ఏమిటి? ద బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ పర్స్పెక్టివ్. రాసే వాళ్ళ పర్స్పెక్టివ్ తోటే రాస్తారు. ఐ డోంట్ సే దట్ యూ షుడ్ సబ్స్క్రైబ్ టు ఎవ్రీ ఆర్టికల్. ప్రతి ఆర్టికల్ తోటి ఏకీభావం ఉండాల్సిన లేదు. యూ మే డిఫర్ విత్ ద ఆథర్, బట్ యూ విల్ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్, వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే, ఆర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ షుడ్ read. That is why you should read newspaper also. Without that you cannot hit the goal. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను? మీరు ఏదైనా మంత్రం చెప్తే 108 సార్లు చెప్పమంటారు. ఎందుకు చెప్పాలి 108? ఒకసారి చెప్తాలా? అంటే చెప్తే చెప్పంగా గట్టిగా అవుతుందని చెప్తున్నా. ఎన్ని రకాలైన లాభాలు ఉన్నాయి న్యూస్ పేపర్ చదవడం వల్ల. చదవకపోతే ఏం కోల్పోతారు? వాట్ యూ విల్ లూజ్? ఫస్ట్ థింగ్ ఈస్ you are not up to the mark. You are not a human being according to me. In terms of civilization లో న్యూస్ పేపర్, న్యూస్ మీద లేదు ఉండదు. అడవిలో పోతే దొరకదు మీకు, కానీ ఇక్కడ పేపర్ ఉంది. Now come to the soft and hard copies of newspaper. Which do you prefer? హార్డ్. సాఫ్ట్ కాపీలో సేమ్ ప్రాబ్లం మళ్ళీ మీకు. కంట్రోల్ F ఉంటుంది అక్కడ. అర్థమైందా? కంట్రోల్ F మీకు ఉపయోగపడేది కాదు ఎప్పుడు. దాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఉపయోగించుకోవాలి. ప్రతిదానికి కంట్రోల్ F కొట్టామనుకోండి, మీకు జ్ఞానం ఎప్పుడూ రాదు. అవునా కదా? ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు గో టు RTC క్రాస్ రోడ్స్, ఇక్కడ నుంచి ఒక క్రెయిన్ తీసుకొచ్చేసి మిమ్మల్ని ఒక డబ్బాలో పడేసి తీసి అక్కడ విసిరేస్తే మధ్యలో ఉన్న షాప్స్ మీకు కనిపిస్తాయా? యు ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు దట్ స్పాట్, నో డౌట్, బట్ యు ఆర్ మిస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ త్రూ విచ్ యూ హ్యావ్ టు ట్రావర్స్. మీరు ఇక్కడ నుంచి RTC క్రాస్ రోడ్ పోవాలంటే ఇది చూడాలి. ఇవేవి చూడకుండా అడవే పడ్డారు. ఆ కంట్రోల్ F అట్లాంటిది. కంట్రోల్ F మంచిదే, కానీ ఎప్పుడు కంట్రోల్ F కొట్టకూడదు. అందుకే హార్డ్ కాపీ కావాలి. వై పేపర్ ఆర్ ఎ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీడింగ్? ఇప్పుడు నేను కాన్సెప్చువల్గా అడుగుతున్నాను, పేపర్ కానీ బుక్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాను.
ఇప్పుడు వీడియో ఉంది, ఆడియో ఉంది. ఆన్ వన్ సైడ్ యూ హ్యావ్ ఆడియో విజువల్ మీడియా, ఆన్ ద అదర్ సైడ్ యూ హ్యావ్ ఎ బుక్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. వై? Eyes can grasp, but if you listen, your ears will grasp it, will sleep. Inka imagination, good. Inka see, audio visual media is suggestive. మీరు సినిమాకి పోయినాక, సినిమా స్టార్ట్ అయినాక, సినిమా బయటకు వచ్చే వరకు కూడా డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా వినొస్తారు కూర్చొని ఇట్లా. అవునా? ఇట్లెట్లా అవుతుందా అని అనుకోరు. అలవైకుంఠపురంలో ఆ పూజా హెగ్డే అంత పెద్ద కంపెనీ పెడుతుంది, సక్సెస్ఫుల్, పోయి రింగ్ పెట్టమంటే పెట్టి కూర్చుంటుందా ఇట్లా? మీకు ఆ డౌట్ రావాలా? కానీ వస్తుందా? రాదు. ఎందుకంటే మనకు తెలుసు అల్లు అర్జున్ ఉన్నాడు అక్కడ పక్కన, వాడు చూసుకుంటాడు. డిడ్ యూ గెట్ మై పాయింట్? యువర్ బ్రెయిన్స్ విల్ బి స్టాప్డ్ వెన్ యూ గో త్రూ ద ఆడియో విజువల్ మీడియా. This is the most dangerous thing about audiovisual media. Of course, there are good things which will provoke you, but at the same time, visual media, that is a TV ni modalu idiot box endukanarante, when you start watching it, you'll stop thinking about it. First, the visual will be impacting on you. But whereas if you read a notebook, read a book or a paper, what will happen? She said imagination. Second thing is reading between the lines. You will be imagining, not only imagining, you will be getting some doubts also. అరే ఇది ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది అని వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది. అవునా? అదే మీరు వీడియోలో నో. ఇది మేజర్ విషయం. యువర్ ఐస్, ఇయర్స్, బ్రెయిన్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఆఫ్ పర్సెప్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో డౌట్ అబౌట్ ఇట్. క్లాస్ రూమ్, దిస్ ఈస్ అన్ ఆడియో విజువల్ థింగ్. యు ఆర్ లుకింగ్ ఎట్ మీ, బట్ at the same time your mind is not closed. The sounds which I make will create some disturbances or impact in your mind. Anything that stirs your imagination. That stirring of imagination is important. మీ మెదడులో కదలికలు రావాలి. పుస్తకం చదివితే వస్తుంది, హార్డ్ కాపీ పేపర్ చదివితే వస్తుంది, ఇది చదివితే రాదు. దీంట్లో ఏముంటుంది? మీరు చూసేయగలరు, కానీ దీంట్లో అండర్లైన్ చేసుకోలేరు. హార్డ్ కాపీ ఉందనుకోండి, న్యూస్ పేపర్, నేను అందుకే న్యూస్ పేపర్ ఎట్లా చదవాలి చెప్పేటప్పుడు సీరియస్గా చెప్తాను. మీరు హార్డ్ కాపీ పెట్టుకోకపోతే వేస్ట్. హార్డ్ కాపీ లేదనుకోండి, ఎక్కడ దాచిపెట్టుకుంటారు? తర్వాత చించి కట్ చేసి పెట్టాలా కనీసం ఒక ఆర్టికల్? మనం ఇంత ఖర్చు చేస్తాం, ఒక పేపర్ ఖర్చు చేయలేమా? దట్ వీ షుడ్ అఫోర్డ్. పేపర్ రాయటం, పేపర్లో మా ఇంటికి వస్తే చూస్తుంది ప్రతిరోజు పేపర్లో అక్కడక్కడ టిక్కులు ఉంటాయి. నా తర్వాత చదివే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది అవసరమా లేదా తెలుస్తుంది. హైలైటర్ అన్నా టిక్లన్నీ ఉంటాయి అక్కడ పేపర్లో, ప్రతి పేపర్లో. ఎందుకు అంటే నేను చదివిన తర్వాత ఇమీడియట్గా రౌండప్ చేసి పెడతాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ ఐ రౌండ్ అప్, దట్ సజెషన్ విల్ ఎంటర్ ఇన్ టు మై మైండ్. ఇప్పుడు నేను రౌండప్ చేసిన పాయింట్ నాకు మైండ్లో స్టిక్ అయిందా, ఇది నేను మర్చిపోతాను, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మర్చిపోను. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. సో హార్డ్ కాపీ ప్లస్ రీడింగ్ విత్ హైలైటర్ or pen or taking the clipping. That is the only thing to do in a better way, newspaper. So I hope all these things to make you self-sufficient in getting current affairs. Self-sufficient అంటున్నాను, లేకపోతే ఏమవుతారు? డిపెండెంట్ ఆన్ మంత్లీ మ్యాగజైన్. మంత్లీ మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా? రాలేదా ఇంకా? అయితే వస్తే చూద్దాంలే, నెలదంతా ఒక్కసారి చదువుకుందాం. ఆకలి ఈరోజే తింటాం కానీ నెల తర్వాత తిందాం అనుకుంటామా? జ్ఞానానికి సంబంధించినంతే మెదడు కూడా ఏ రోజు ఆకలి ఆ రోజు తీర్చాల్సిందే, లేకపోతే మీకు కుదరదు. సో నెక్స్ట్ ఈజ్ హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ న్యూస్ పేపర్ రీడింగ్. దిస్ ఈస్ అగైన్ ఈవెన్ ఇన్ స్ట్రాటజీ ఆల్సో. గ్రూప్ 1 గ్రూప్ 2 వీడియోలు చేస్తుంటాం కదా, అడుగుతాం స్ట్రాటజీ చెప్పాలంట. నేనంట ఎవరి స్ట్రాటజీకి వాళ్ళే మాస్టర్స్ కదా. మొత్తం ఇక్కడే ఇచ్చి పాలిటీ 32 hours, హిస్టరీ 38 hours ఇట్లా ఇచ్చేసి, ఇదేం ప్రిస్క్రిప్షన్, మెడికల్ ప్రిస్క్రిప్షన్, పారాసిటమాల్ ఎన్ని డోసులు వేసుకోవాలి, యాంటీబయాటిక్ 3 వేసుకుంటే చాలు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. నౌ టెల్ మీ హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ న్యూస్ పేపర్. చదువుతున్న వాళ్ళైనా న్యూస్ పేపర్కు ఎంతసేపు పెట్టారు? 2 hours. ఏ పేపర్ చదువుతారు మీరు?
తెలంగాణ టుడే, ఇంకా ఈనాడు, రెండు వేరు పేపర్లు కదా. ఇంకా పైనీర్ వస్తుందా? ఆన్లైన్, హార్డ్ కాపీ దొరకదు మనకి ఇక్కడ, పైనీర్ తక్కువ. ఆఫీస్ ఎక్కడ? మీకు ఎట్లా తెలుసు పైనీర్? మీరు పైనీర్లో వర్క్ చేస్తారు. ఏమనుకోవద్దండి, పైనీర్ కాపీ దొరకదని తిట్టినందుకు. యూఆర్ వర్కింగ్ ఇన్ పైనీర్, యు వర్క్డ్. ఐఎమ్ ఆల్సో ఏ జర్నలిస్ట్. ఐఎమ్ ఏ టీచర్ అండ్ ఏ జర్నలిస్ట్. ఇంకా ఎంతసేపు చదువుతావు? 1 hour. ఏ పేపర్? వెలుగు. ఇంకా వెలుగు ఎడిటర్ ఎవరు? వెలుగు ఎడిటర్ ఎవరన్నాను? ఓనరు V6కు వెలుగు ఒక్కరే. ఎడిటర్ ఎవరు? అది కింద దొరుకుతుంది, లాస్ట్ పేజ్లో చిన్న అక్షరాలు ఉంటుంది, చూసి చెప్పు రేపు. రామకృష్ణ కాదు, రామకృష్ణుడా? అంకం రవి. ఓకే, నెక్స్ట్. పేపర్ చదివేవాళ్ళు నో, ఫ్రమ్ టుమారో యూ విల్. పేపర్ ఇంకా చదువుతున్నారండి. సాక్షి 1 month అయింది. ఎందుకట్లా? పేపర్స్ బాగా వస్తలేదా? ఎగ్జామ్ అయినా పేపర్స్, ఎగ్జామ్ వస్తే తప్పనిసరి చదవాలి. 1 month చదవద్దు. అందుకే నేను టైం అడిగింది ఇప్పుడు, ఎంతసేపు చదువుతారనేది. నేను మిమ్మల్ని 1 hour పేపర్ చదవమని అనట్లేదు. పేపర్ ఉందా? న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో చాలా అవసరం లేనివి మీకు ఉంటాయి, మీకు అవసరం లేనివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీ న్యూస్ పేపర్లో హైదరాబాద్లో ఈరోజు కరెంటు ఉండని ప్రాంతాలు న్యూస్ వస్తుంది, అవునా? ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళది ఒక న్యూస్ ఉంటుంది, ఒక సింగిల్ కాలంలో ఈ కరెంటు ఉండని ప్రాంతాల్లో చదువుతారా మీరు? బట్టేది ఉంది, ఓహో ఈరోజు ఇక్కడ కరెంటు ఉండదు, మీరు ఏం చేసుకుంటారు? అవునా, అది అవసరమా? లోకల్ పేజ్ ఉంటుంది, యాక్సిడెంట్లు, లోకల్ పొలిటికల్ లీడర్ స్టేట్మెంట్లు, లోకల్ స్టోన్ లేయింగ్ సెరిమనీలు, నాలా రిపేర్లు, నాలా ప్రాబ్లమ్స్, అవన్నీ చదువుతారా? అవసరం లేదు. మరీ మన పక్కన, మన ఇంటికి, మన గల్లీది అయితే ఉంది, ఇట్లా అవునా అని చదువుతావు. లేకపోతే ఎవ్రీడే యూ నీడ్ నాట్. అండ్ మోస్ట్లీ అశోక్ నగర్ స్టూడెంట్స్, దేర్ నేటివ్ ప్లేస్ ఇస్ నాట్ అశోక్ నగర్. అందరూ హాస్టలర్సే మోస్ట్లీ. నేనేమంటానంటే న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ ఈస్ ఇంపార్టెంట్, బికాస్ దట్ ఈస్ హెడ్డింగ్స్. దాని క్యారీ ఫార్వర్డ్ పేజ్ ఒకటి ఉంటుంది వెనకల, సగం ఇక్కడ పెట్టి వెనక్కి పంపుతారు, అది చూసుకోండి. ఇంపార్టెంట్ ఉన్న న్యూసే చదువుతారు. మోదీ హైదరాబాద్ పర్యటన 4 కాలం ఐటమ్, అవసరమా చదివేది? డీటెయిల్స్ అవసరమా? హెడ్డింగ్స్ అవుతే సరిపోదు. ఓహో మోదీ వస్తాడట, ఎందుకంటే వస్తే మీరు పోయి గార్లెండ్ వేయడానికి టైం లేదు, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు వస్తున్నాడు? 4th 5th అట, అంతే. 4th 5th వింటాం అంతే, దానికి ఇంకా అంతకుమించి న్యూస్ ఉండదు. రాహుల్ గాంధీ ఎక్కడ తిరుగుతున్నాడు ఇప్పుడు? ఎక్కడ తిరుగుతున్నాడు? తిరిగిండా? అయిపోయిందా? ఆగిండా? చూసినరా? కరెంట్ అఫైర్స్ ఇది. యూపీలో లాస్ట్ ఫేస్లో ఉన్నాడు మొన్నటి వరకు. అయితే మొన్నటి వరకు మురాదాబాద్ వెళ్ళాడు, ఆ తర్వాత ఝాన్సీ వరకు వచ్చాడు, తర్వాత ఒక బ్రేక్ ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పోయేది ఉంది, పోయిందా లేదా తెలియదు, చూడాలి. అర్థమైందా? ఈ న్యూస్ ఏం బట్టి పడతామా? అవి పైన హెడ్డింగ్స్ చూసి విడిచిపెట్టేదే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ ఓన్లీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ ద ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ న్యూస్ రిలేటెడ్ టు ఎకనమిక్ distress or change or progress, something is there, you have to read it, you have to remember it. International affairs, for example, United Nations, which country, for example, which country went to International Court of Justice against Israel? వాళ్ళిద్దరు కరెక్టే, ఊరికే కావాలని నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. వాళ్ళు చెప్పింది సౌత్ ఆఫ్రికా. ఇది పేపర్ చదివితేనే తెలిసేది కదా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూ మే గెట్
ఈ ఎందుకంటే ఎవరు పోలే సౌత్ ఆఫ్రికాకు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పోయి దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ అపార్థైడ్ అని మాట్లాడింది. బికాస్ దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ అపార్థైడ్ రెజీమ్ సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్. ఈ న్యూస్ ఆ రోజు వెళ్ళిపోయింది. మళ్ళీ ఎవరు చూసే మీకు ఎక్కడి నుంచి గుర్తుంది? ఆ రోజు చూసేది గుర్తుంది అంతే. మళ్ళీ ఏమైనా బట్టిరా రోజు పొద్దున్న దేవుడి దగ్గర పోయినప్పుడు ఏం లేదు, మైండ్లో ఉంటుంది అంతే. ఇట్లాంటి బిట్స్ అన్నీ తెలుసుకొని ఉండాలంటే మీరు రోజు చదవాల్సిందే. దానికోసం హార్డ్ కాపీ ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. వై ఐ టెల్ ఆల్ ద కాన్సెప్చువల్ థింగ్స్ ఈజ్ మీకు ఇమాజినేషన్ ఇదంతా అవసరం లేదు. హార్డ్ కాపీ చదివితే మంచిది, ఎక్కువ బాగుంటుందని చెప్పి ఇవ్వచ్చు. కానీ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ బ్రెయిన్స్. ఇమాజినేషన్, క్రియేటివ్, రీడింగ్ బిట్వీన్ లైన్స్. వాట్ యు మీన్ బై రీడింగ్ బిట్వీన్ లైన్స్? రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే ఏమిటి? పడ వై అండ్ అదంతా కాంటెక్స్ట్ అర్థమవుతుంది. వై, వాట్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. సమ్టైమ్స్ ద థింగ్ విచ్ ఈస్ దేర్ ఈస్ నాట్ ద వన్ విచ్ ఈస్ రియల్. చదివేటప్పుడు నీకు వచ్చే మైండ్లో కొన్ని డౌట్స్ వస్తాయి. ఇట్లా రాస్తున్నారు కానీ ఇది కాదు, ఇంకా ఏదో ఉంది. దట్ ప్రోబ్ ఈస్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. బిట్వీన్ ద లైన్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ బిట్వీన్ లైన్స్? ఖాళీ వైట్ ఉంటుంది, వైట్ చదువుతారా ఎవరైనా? బట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఈస్ ద ఫ్రేజ్ యూజ్ టు సీ సంథింగ్ విచ్ ఈస్ నాట్ విజిబుల్. అర్థమైందా? విచ్ ఈస్ నాట్ విజిబుల్ షుడ్ బి రెడ్. దట్ ఈస్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద హార్డ్ కాపీ, నాట్ ఇన్ ద సాఫ్ట్ కాపీ. బికాస్ ఐ రీడ్ బోత్. నా మొత్తం దీంట్లో అంతా పుస్తకాలు కూడా ఉంటాయి. ఎందుకు? అన్ని పుస్తకాలు మనం కొనలేం కాబట్టి కొంటాం. కానీ ఆ పుస్తకాలని చదువుతాం, కానీ ఆ పుస్తకాల కంటే హార్డ్ కాపీలు మళ్ళీ కావాల్సిన ప్రింట్ తీసుకొని చదువుతాం, హ్యాపీగా ఉంటుంది. రిలవెంట్ చాప్టర్, అది హార్డ్ కాపీకి ఉన్న లక్షణం. దెన్ టైం గురించి కూడా మాట్లాడాను. చాలామంది 1 hour అన్నారు. 1 hour అవసరం లేదు. మీరు రన్నింగ్ చేస్తారనుకోండి, 100 meters ఫస్ట్ డే ఎంతసేపులో పోతుంది? 100 meters ఫస్ట్ డే 1 minute. సెకండ్ డే, థర్డ్ డే తగ్గుతుందా లేదా? మరి న్యూస్ పేపర్ కూడా తగ్గాలనా లేదా? సంవత్సరాలు తరబడి చదివి మళ్ళీ ప్రతిరోజు గంట చదవడం అంటే ఏమవసరం? దట్ ఈస్ వై these are the 2 words to spend less time on newspaper. Selective and focused. When you are reading newspaper, don't keep many things in your mind. పేపర్ చదివినంత సేపు పేపర్ మీదనే ధ్యాస ఉండాలి. సరే పేపర్ ఎట్లా చదువుతున్నాంలే, వేరే పని అన్నాడు. నేను ఎవ్రీడే 15 మ్యాక్సిమం 20 నిమిషాల్లో హిందూ మొత్తం చదివేస్తా, ఇంకొక తెలుగు పేపర్ చదివేస్తా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ సజ్యోతి ఆర్ సాక్షి ఆర్ నమస్తే తెలంగాణ, ఏదో ఒక పేపర్ ప్లస్ హిందూ. 20 నిమిషాలు అయిపోవాలి అంతే. మళ్ళీ 20 నిమిషాల తర్వాత అడిగితే ఏదో పైన చూసాను చెప్పాను. నేను అడగండి, నేను చెప్తా ఏది కావాలో. అది ట్రైన్ చేయడం ఎవరు? మీరు చేసుకోవాలి, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? టైం తగ్గిపోతుంది. అప్పుడు ఈమె అన్నట్టు ఎగ్జామినేషన్స్ కాబట్టి పేపర్ మానేయడం ఉండదు. ఎగ్జామ్ ముందు పోతూ కూడా పేపర్ చూసిపోవాలి. ఎందుకు పేపర్ చూడాలి అంటే, ఎగ్జామ్లో రాబోయేది పేపర్లో ఉండే అవకాశం ఉంది. న్యూస్ పేపర్లో, అర్థమైందా? కరెంట్ అఫైర్స్ ఏమిటి పేపర్లో ఉంటాయి కదా, కాంటెక్స్ట్ ఉంటుంది. See, every time I talk about this context or that links between the static and dynamic, అది పేపర్ ఇస్తుంది మీకు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పోతున్నారు. ఆ ఇయర్ ధోలవీరాకు యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చింది, యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది. ఆ ఇయర్ నేను చెప్పాను, ధోలవీరా స్పెషాలిటీ ఏమిటో గుర్తుపెట్టుకొని పోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. దాంట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ధోలవీరా, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఫర్ ధోలవీరా? ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంది కదా. గ్రేట్ బాత్ ఈస్ ప్రజెంట్ ఇన్ ధోలవీరా, ఈస్ పాపులర్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ వచ్చింది. అది వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్.
ఇప్పుడు ఏమిటి అది ఇంపార్టెన్స్ మీకు అర్థమైందా? వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎందుకు అడిగిండు? ధోలవీరన ఎందుకు అడిగిండు? అదే ఇయర్ యునెస్కో ట్యాగ్ వచ్చింది. భీమ్ యాప్ వచ్చిందా? ఆ ఇయర్ నేను పోతున్నప్పుడు నా స్టూడెంట్స్కి చెప్పిన భీమ్ యాప్ చూసుకొని పోండి ఎగ్జామ్ కన్నా. ఎగ్జామ్ రాసేది సార్ భీమ్ యాప్ వచ్చింది మీకు ఎట్లా అన్నాను. నాకేం పేపర్ లీక్ కాలే. గెస్ అంతే. గెస్ ఎట్లుండాలి అంటే కరెంట్ అఫేర్స్లో ఉన్నవి మనకు అప్రాక్సిమేషన్గా దీని గురించి అడిగే అవకాశం ఉంది అని ఒక 20-30 చెప్తే దాంట్లో 4 తగిలితే మీకు అవసరమా లేదా? 4 ఈజ్ ఎనఫ్ టు జస్ట్ పుష్ యూ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. దట్ ఈస్ వై పేపర్ ఈజ్ ఇంపార్టెంట్. సో లాస్ట్లీ ఐ సెడ్ హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ న్యూస్ పేపర్. దానికి ప్రతిరోజు మీ మీద మీరు వర్క్ చేయాలి. తక్కువ టైం చేయడానికి కానీ త్వరగా చదవడానికి. మార్నింగ్ 15 నిమిషాలు లేదు అని నేను అనుకోను మీ దగ్గర ఉంది. ఎట్లా తీస్తారో తీయాలి. తీయలేము అనడం సాకు మాత్రమే. ఇట్స్ ఎ ప్రిటెక్స్ట్. సో యూ షుడ్ టేక్ అవుట్ అట్లీస్ట్ 15 minutes so that you will be thorough with context, views and news. Keep this in mind. This is all about newspaper. Is it motivating or ఏంది సార్ ఇంత చెప్పిండు పేపర్ చదవమని ఎట్లా 1 month ఒకసారి బుక్ వస్తుంది కదా అనుకుంటే నేనేం చేయలేను. చదవాలి. పేపర్ చదవకపోతే కుదరదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. పేపర్ చదవని రోజు మనకు స్టార్ట్ అయినట్టు ఉండదు. స్టార్ట్ కాదు పేపర్ చదవకపోతే. ఎందుకంటే పేపర్ లేకపోతే ఎట్లా? అసలు ఏం జరిగింది రాత్రి? నేను పడుకున్నా, ఏమైంది? ఏడన్నా భూకంపం వచ్చిందా? ఏందో తెలవాలి కదా. నేను పడుకునే ముందు న్యూస్ చూస్తాను. ఒకసారి పడుకునే ముందు చూస్తాను హెడ్లైన్స్. లేవగానే హెడ్లైన్స్ చూస్తాను, పేపర్ చదివేస్తాను. ఈలోపు మరి పడుకున్నప్పుడు కూడా కళ్ళలో కూడా పేపర్ చదువుడు కష్టం కదా. సో అట్లీస్ట్ వెన్ యూ ఆర్ వేకప్ యూ షుడ్ డూ దీస్ థింగ్స్. ఓకే. సో హౌ టు డూ ఇట్ ఈస్ ఫర్ యూ. ఎవ్రీ డే ఒక చిన్న నోట్బుక్ ఏదో పెట్టుకోండి. న్యూస్ పేపర్లో చదివిన దాని మీద ఆ రోజు బుల్లెట్ పాయింట్లు 3 రాసుకోండి. మొత్తం మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొద్దు. తీసి మళ్ళీ పేపర్ మొత్తం కాపీ చేసి దీంట్లో పెట్టొద్దు. ఒక ఐటమ్ దాంట్లో ఉన్న 2-3 ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ రాసేసుకోండి. దట్ డే దట్స్ ఎనఫ్. యూ విల్ సీ, యూ చెక్ ఆఫ్టర్ 1 week. Definitely you will see the improvement in your understanding of the newspaper and the current affairs. Okay. So will you do it from tomorrow? ఫిజికల్ ప్రాబ్లమ్స్, మా ఇంటికి పేపర్ రాదు, పేపర్ వాడు బాయ్ వేయడు, ఈ పేపర్ వేయడు, ఇట్లాంటివన్నీ మీరు రిజాల్వ్ చేయాలి. దాన్ని ఎవడు కామన్ విషయం చెప్పలేడు కదా. మధ్యాహ్నం పోయి చదువుతాం, మధ్యాహ్నం పోయినాక 1,00,000 పనులు వస్తాయి, వేరే అయిపోతుంది. పొద్దున్నే చదివినంత మంచిది లేదు పేపర్. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేయలేం కదా. మధ్యాహ్నం చేసేదాన్ని ఏమంటాం? లంచ్ అంటాం. సో పేపర్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. Now coming to the second aspect of your preparation. What is this? I think you have been told to bring atlas today. How many of you? 1, 2. Adenti? Rayala Prapancha Atlas. Same Rayala. Ade Orient Black Swan. What is atlas? Atlas. Huh? Tell me, what is atlas? Representation of world. Representation of world map. Inka compilation of all in an illustrated manner. Inka who is atlas? What is atlas? Who is atlas? I'll read out. Atlas in Greek mythology, son of the Titan Iapetus and the Oceanid
Clymene or Asia, and brother of Prometheus, creator of humankind. In Homer's Odyssey, Book 1, Atlas seems to have been a marine creature who supported the pillars that held heaven and earth apart. ఈ భూమిని ఆకాశాన్ని సపోర్ట్ చేసిన పిల్లర్స్ పట్టినవాడు అట్లాస్. అర్థమైందా? ఎప్పుడన్నా ఊహించారు అట్లాస్ 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 అనుకున్నాం? ఎక్కడి నుంచి వచ్చింది అట్లాస్? మీరు మీరు అట్లాస్ సైకిల్ ఒకటి ఉండే, దాని మీద ఇట్లా భూమిని మోస్తున్నది కనిపిస్తుంది. ఐ హావ్ సీన్ దిస్. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ అట్లాస్. ఇది గ్రీక్ మైథాలజీలో వచ్చింది. ద హిస్టరీ రీసెర్చర్స్, ఐఎమ్ ఏ హిస్టరీ టీచర్, ఐఎమ్ రీసెర్చర్ ఇన్ హిస్టరీ. సో ప్రతి క్వశ్చన్కు నాకు హిస్టరీలోకి పోవడం అలవాటు. మీ అట్లాస్ను చూస్తే నాకు వచ్చింది అట్లాస్ ఇది కాదు, ఎవరి పేరు మీద వచ్చిందో చూశాను. అర్థమైందా ఇప్పుడు అట్లాస్ అంటే ఎందుకు వచ్చిందో? దీని తెలుగులో మళ్ళీ ప్రపంచ పటము, చిత్రపటం ఏమైనా అనుకోండి, కానీ దీన్ని వరల్డ్ మ్యాప్ అంటలేం. దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అట్లాస్. దట్ ఈస్ వాట్. నవ్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అట్లాస్ ఇస్. అట్లాస్ ఇస్ ద హెవెన్ అండ్ ఎర్త్. దట్స్ ఇట్. ద హెవెన్ గ్రీక్ మైథాలజీలో. పోనీ మనం ఇక్కడ మాట్లాడితే ద స్కై అండ్ ఎర్త్ ఆర్ ద యూనివర్స్, దట్ ఈస్ అట్లాస్. ఎవ్రీథింగ్ ఈస్ పుట్ ఇన్ దిస్ బుక్, దట్ ఈస్ అట్లాస్. వై యూ నీడ్ అట్లాస్? ఎందుకు చదవాలి అట్లాస్? ఎందుకు చదువుతారా ఇది అట్లాస్? ఏం చేస్తాం అట్లాస్ను? చూస్తాం అంటే ఇట్లా అబ్జర్వ్, వ్యూ. వాట్ డూ యూ డూ విత్ అట్లాస్? వాట్ డూ యూ డూ విత్ అట్లాస్? వ్యూ, అబ్జర్వ్. ఐల్ గివ్ యూ సమ్ వర్డ్స్. మొత్తం పోన్లే. What do you do? Which is the appropriate word? Locate. This is a physical process, but these are the things you do with any book. Okay, so forget about this point. View, observe, study and read. What do you do with Atlas? Study, observe, view and observe. No study. All లో ఇప్పుడు ఆల్లో అన్నిటికంటే పెద్దదాన్ని చెప్పాలి మీరు. ఇఫ్ యూ స్టడీ యూ విల్ అబ్జర్వ్, యూ విల్ రీడ్, యూ విల్ వ్యూ. స్టడీ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్టడీయింగ్. ద క్లాస్ ఈస్ ఇంపార్టెంట్. దీన్ని ఇట్లా చూస్తే ఏమర్థమైంది? ఏదో కలర్ ఉంది, బిస్కెట్ కలర్ ఒక చోట ఉంది, గ్రీన్ కలర్ ఒక చోట ఉంది, బ్లూ ఒక చోట ఉంది, ఏదో సముద్రం అట అది. వాట్ ఈస్ దిస్? అన్లెస్ అండ్ until I study, I can't come to any conclusion with this atlas. అవునా? అన్ని గీతలు ఉంటాయి దీంట్లో. ఏముంటుంది? సెంటెన్స్లు ఉండవు, ఏముండవు. ఏముంటుంది దీంట్లో? వాట్ డూ యూ గెట్ ఇన్ దిస్? ఐ షుడ్ స్టడీ. రీడ్ కూడా కాదు, స్టడీ అనేది మోర్ ఇంటెన్స్ ఫామ్ నేను వాడుతున్నది. మీరు ఒక మ్యాప్ తీసుకున్నారు, తీసుకున్నాక ఏం చేస్తారు? దేర్ యూ విల్ లుక్ ఎట్ ద లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ద ప్లేస్, ద రివర్, the mountain, the terrain. Kada? Everything is part of your study of a particular thing. Now coming to the point, why should you go through Atlas? Why? Atlas మీకు ఏం అవసరం? చాలా ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా తక్కువ మంది న్యూస్ పేపర్ చదవడం గురించి మాట్లాడారు, కానీ అట్లాస్ గురించి మాట్లాడలేదు. మాట్లాడారు ఏడన్నా? ఇది కూడా మీకు తప్పనిసరి ఉండాల్సిన విషయం. అట్లాస్ వై? ఎందుకు ఉండాలి అట్లాస్? ఎక్కడేం జరుగుతుందో తెలియాలంటే ఎక్కడుందో తెలియాలి. ఇంకా 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 వాట్ ఎల్స్? Geographical. I'll come out of this atlas and I'll give you
the link between studies, this is a conceptual aspect where I have devised a thing to study anything. చెప్పాను చాలాసార్లు ఎగ్జాంపుల్స్లో చెప్పాను. క్లాస్ రూమ్లో పోయింది నేను ఒక కాలేజీలో. నేను హిస్టరీ టీచ్ చేస్తాను, నాకంటే ముందు పొలిటికల్ సైన్స్ క్లాస్ నడుస్తుంది. ఆ టీచర్ నా ఫ్రెండే. నేను ఎంటర్ అయినా ఇంకా నడుస్తుంది, సరే విందాం అని ఆయన పర్మిషన్ తీసుకొని వెనక్కి కూర్చున్నా. ఆయన సడన్గా ఉండి, మీకు పొలిటికల్ సైన్స్ బాగా రావాలంటే మీకు హిస్టరీ బాగా తెలవాలన్నాడు. ఓ, నేను కూర్చున్నందుకు నన్ను ఇంప్రెస్ చేయడానికి అంటున్నాడు అనుకున్నా. నేను పోయిన ఆయన వెళ్ళి నాకు ఉండి, మీకు హిస్టరీ బాగా రావాలంటే మీకు జాగ్రఫీ బాగా తెలిసి ఉండాలన్న. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఎన్ని రావాలి? పాలిటీ రావాలంటే హిస్టరీ రావాలి, హిస్టరీ రావాలంటే ఎందుకు రావాలి? హిస్టరీ రావాలంటే జాగ్రఫీ ఇక్కడున్నో తెలవాలి కదా. నేను ఇందాక నగ్బా అన్నా. నగ్బా ప్లేసా, ప్లాంటా, పొలిటికల్ ఫినామినానా, ఏంది తెలియదు, అవునా కదా? అటువంటప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది మీకు అసలు జాగ్రఫీ అండర్స్టాండింగ్ లేకపోతే? all the invaders into Indian subcontinent came from the which range? Which mountain range? Invaders into Indian subcontinent, or the tribes entering into Indian subcontinent. ఏం చెప్పండి. You? I gave you northwest. Cape of Good Hope is, again you are talking about the sea. I said all the people who entered into northwest, హిందూ కుష్. అర్థమైందా? ఇప్పుడు హిందూ కుష్ ఇక్కడ ఉందని తెలిస్తే కదా మీకు చెప్పేది. పోనీ వీళ్ళు ఎంటర్ అయిన నార్త్ వెస్ట్ అన్నప్పుడే కదా హిందూ కుష్ ఇక్కడ వచ్చేది. ఓకే, they entered into Hindu Kush, so Hindu Kush is here antava. Since you are talking about northwest, you will try to locate this northwest and Hindu Kush here, not here. అవునా? హిస్టరీలో మీకు అందుకే నేను ఇంకోటి చెప్తాను, మీరు ఎంత బాగా తిరిగిన జ్ఞానం ఉంటే హిస్టరీ అంత ఈజీగా ఉంటుంది. నేను నా హిస్టరీ క్లాసెస్ వినాళ్ళకి తెలుసు. ఏం చేస్తారు, అశోక్ నగర్లో పడి సాయంత్రం బయటికి పోండి, తిరిగి రండి హైదరాబాద్, నిన్నసార్లు తిట్లేను. తిరగకపోతే చెడిపోతారంతా. తిరిగితే మీకు 10 విషయాలు కనిపిస్తాయి. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద థింగ్, దట్ ఈస్ బికాస్ హిస్టరీ ఈస్ అవర్ లైఫ్ అండ్ హిస్టరీ ఈస్ లొకేటెడ్ ఆన్ దిస్ ఎర్త్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ ప్లేస్. దెన్ ఇఫ్ యూ డోంట్ లుక్ ఎట్ ఇట్, యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ బుద్ధ స్టాచ్యూ నియర్ బై. వేర్ ఇస్ ఇట్? ట్యాంక్బండ్ కదా. బుద్ధ స్టాచ్యూ ఈజ్ స్టాండింగ్ ఆన్ విచ్ రాక్? ఇది క్వశ్చన్ వస్తుంది TSPSCలో, లేక వచ్చిందో ఆల్రెడీ ఇటువంటిది. వాట్ ఈస్ ద రాక్? ఒరిజినల్లీ దెర్ వాజ్ ఎ రాక్ amidst the Hussain Sagar. The platform is made on that rock to make the statue stand on it. ఇది జాగ్రఫీ. ఈ జాగ్రఫీని దిస్ ఈస్ నోన్ యాజ్ జిబ్రాల్టర్ రాక్. హుస్సేన్ సాగర్లో ఉన్న రాక్ పేరు జిబ్రాల్టర్ రాక్. దాని మీదే బుద్ధుడు నిలబడి ఉన్నాడు ఈరోజు. ఇప్పుడు నేను హిస్టరీ చెప్పినా జాగ్రఫీ చెప్పినా అయిపోయిందా? హిస్టరీలో జాగ్రఫీ లేకుండా చెప్పడం ఇంపాసిబుల్, రిమెంబర్. సో ఆల్ ద హిస్టారియన్స్ ఆర్ are well versed with geography also. For example, all the travelers who are writing, you look into their travels, whether it is ఏది అన్నిటికంటే మొట్టమొదటిది మన అకౌంట్ ఏమిటి? మెగస్తనీస్, ఇండికా. He was talking about the areas and the geography of this land. He was speaking about the geography of the land, at the same time history of this place. So in the come to medieval period, Babar wrote his autobiography. ఏది పేరు? బాబర్ నామా. దాంట్లో ఫ్లోరా, ఫౌనా,
ఇక్కడ ఉన్నది ఈ ల్యాండ్లో ఉన్నవంతా రాశాడు. ఆయన ఎంత తిరిగిడో చూసుకుంటూ వచ్చి రాశాడు. ఆయన హిస్టరీ రాశాడా జాగ్రఫీ రాశాడా? రెండు రెండు. యూ కాంట్ disseminate it, change it. So here what I am trying to say is, what do you get in atlas? ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఇది వస్తే మీకు హిస్టరీ వస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే అరికమేడు, వాట్ ఈస్ దిస్ అరికమేడు? వాట్ ఈస్ దిస్ అరికమేడు? ఈజ్ ఇట్ ఎ ప్లేస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఎ కాయిన్ ఆర్ ఏ రిచువల్ అబ్జర్వ్డ్ బై జైన్స్ or the inscriptional aspect of Shaka Pahlavas? అరికమేడు ఆన్సర్సే అంతా మీకు అర్థం కానిలాగా ఇచ్చిన కాబట్టి మీకు అట్లా పట్టుకుని ఈజీ కాదు, అవునా? యా, చెప్పిండ్రా? అర్థమైంది క్వశ్చన్? అరికమేడు వాట్ ఈస్ ఇట్? ప్లేసా? జాగ్రఫీ మాట్లాడుతున్నా కాబట్టి ప్లేస్ అని చెప్పాలి కదా కనీసం, కామన్ సెన్సికల్. అరికమేడు ఇస్ అ ప్లేస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. ఓకే, దిస్ ఈస్ ఏ ప్లేస్ ఫర్ రోమన్ ట్రేడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఇప్పుడు అరికమేడు అంటే ప్లేస్ అని తెలియకపోతే మీకు రోమన్ ట్రేడ్ ఎక్కడ తెలుస్తుంది? ఇంకేం తెలుస్తుంది? అక్కడ మన ప్రాబ్లం. ఎస్పెషల్లీ రిమెంబర్, we have everything in our hand. ఇది ఒకటి వచ్చింది, అన్ని మన దగ్గర ఉన్నాయి, కానీ ఏది మన దగ్గర లేదు. వై? బికాస్ వీఆర్ ఆల్ కంట్రోల్ ఆఫ్ పీపుల్ ఆర్ బై చాయిస్, బై ఛాన్స్, నాట్ బై చాయిస్. మన కళ్ళ ముందు వచ్చింది అనుకోండి, ఉదాహరణకు సమ్వన్ విల్ హ్యావ్ ఏ వీడియో, ఓ షార్ట్ స్పేస్ పెడతాడు, ఏమని, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా. ఇదంతా మీ వాట్సాప్లో నా కళ్ళ ముందు కూడా పడుతుంటుంది. బిగ్గెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా, రేపు చెప్పండి. ఓకే, కాదు. ఫస్ట్ కనీసం ఇది చెప్పండి, విచ్ స్టేట్? రాజస్థాన్, మధ్యప్రదేశ్ or Maharashtra? No. Biggest fort in the world, one of the top 8 biggest forts, only one of the biggest fort or biggest castle or fort, that is in Rajasthan. You should tell me which is the one tomorrow. ఇప్పుడు హిస్టరీనా జాగ్రఫీనా? పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చిన తర్వాత హిస్టరీ టీచర్ కీ తయారు చేసేటప్పుడే ఇది నాది కాదు, జాగ్రఫీ అనడానికి లేదు. జాగ్రఫీ కూడా ఇది. వేర్ డూ యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్? అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అట్లీస్ట్ ఏ ఫెయిర్ కమాండ్ ఆన్ దిస్, దట్ ఈస్ ద అట్లాస్. యూ డోంట్ హ్యావ్ వాట్ యూ కాల్ కమాండ్ ఓవర్ ద ప్లేసెస్ ఆర్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్. మీకు హిస్టరీలో వచ్చే క్వశ్చన్స్ అంతా దేని మీద వస్తాయి ఎక్కువ? కల్చర్, sites, places. For example, you take Bidri. Bidri is a, what do you mean by Bidri? Bidri is a craft, metal craft. Okay, ఇది ఓకే. కానీ బిద్రి అనేది ప్లేస్ మీద వచ్చింది అని అనుకోండి, ఏ ప్లేస్ నుంచి వచ్చింది? ఏ ప్లేస్ నుంచి బిద్రి పేరు వచ్చింది? బీదర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కనీసం ఇది ఊహించాలంటే మీకు ఈ భూమి మీద బీదర్ అని ఒక ప్లేస్ ఉందని తెలవాలి కదా, అవునా కదా? అది ఫస్ట్ చేయాల్సింది చెప్తాను నేను బిగినర్స్కు. కొన్ని ఏంటంటే డాక్టర్లు చెప్తారు చూడండి, మొట్టమొదటి ఈ మందు ఇంటికి పోగానే మొదలు ఇది నీళ్ళలో కలిపి వేసుకో, మొదలు కొంచెం పానం కుదుటపడుతుంది, తర్వాత ఈ కోర్స్ వేసుకుంది. ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే అట్లాస్ ముందు పెట్టుకొని, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ go through the states, or if you are not confident for the states, go through your state. మీ స్టేట్ మ్యాప్ తీసుకోండి, జిల్లాలను చూడండి, ప్రతి జిల్లాలో ఉన్న టౌన్స్ ఏమో చూడండి, లేక స్టేట్ మ్యాప్ తీసుకోండి, కంట్రీ మ్యాప్ తీసుకోండి, స్టేట్ చూడండి, ఒక స్టేట్.
ఆ స్టేట్లో బిగ్ టౌన్స్ ఏమిటో చూడండి. అర్థమైందా? నదులు ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయి చూడండి. ఏ స్టేట్లో ఏ నది ప్రవహిస్తుందో చూడండి. ఏమైతుంది ఇప్పుడు మీకు జాగ్రఫీలో ఉన్న, ఫిజికల్ జాగ్రఫీలో ఉన్న అన్ని అంశాల మీద ఒక పట్టు రావాలి. నదులు, ఒక రివర్. మూసి ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది? మూసి ఏ ఏ జిల్లాల్లో ప్రవహిస్తుంది? టీఎస్పీఎస్సీ ఎక్కువ ఉన్నారు కదా. ఏపీ ఎంతమంది ఉన్నారు? 2, 3, 4. మిగతా టీఎస్ కదా. మూసి ఎక్కడ పుడుతుంది? ఏ డిస్ట్రిక్ట్? వికారాబాద్ కదా. ఏ ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది? ఇది టఫ్ క్వశ్చన్. ఇప్పుడు జిల్లాలు మారినాయి. ఇంతకుముందు అంటే రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు మారింది. చూసారా? ఇది క్వశ్చన్ ఈజీయా టఫా? మీ పక్కన ఉన్నదే. రేపు పొద్దున వచ్చింది అనుకోండి టీఎస్లో, ఎగ్జామ్లో రాయడం ఎంత కష్టం. 3, 4 ఇంటికి వచ్చి అయ్యా అనుకోవాలి. తెలుసు కానీ రాయలేదనుకోవాలా. మన పక్కన ఉన్న క్వశ్చన్, మన పక్కన ఉన్నది. ఇది ఎక్కడి నుంచి చూస్తాం? ఆయన చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నైనాయి? సూర్యాపేట జిల్లాలో ఉందా మూసి? పాత నల్గొండలో, మీకు నల్గొండలో ఉంది, వాడపల్లిలో కలుస్తుంది. సూర్యాపేటలో ఉంది. ఇంకా మేడ్చల్ మల్కాజిగిరిలో ఉందా? రంగారెడ్డిలో ఉందా? హైదరాబాద్లో ఉందా? వికారాబాద్లో ఉందా? అనంతగిరి నుంచి మొదలు పెట్టి చూడండి. దిస్ ఈస్ వన్ కేస్, టెస్ట్ కేస్ ఐఎమ్ సేయింగ్. See, some questions are there. How many countries are bordering the state? మీకు చూసిన క్వశ్చన్స్ ఓ స్టేట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్. హౌ మెనీ ఇంటర్నేషనల్ బార్డర్స్? ఎట్లా తెలవాలి? అది మ్యాప్లో చూడాలి. నేను ఆన్సర్స్ అన్నిటికి ఇప్పుడే ఇవ్వను. అర్థమైందే? గుజరాత్కి ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎన్ని ఉన్నాయి? గుజరాత్కు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. అవునా? కానీ ఏం చేయాలి ఇప్పుడు? మీరు 4 స్టేట్మెంట్లు ఇస్తారు. విచ్ అమాంగ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్స్ అని 3, 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు గుజరాత్ దగ్గర ఇంతసేపు తడబడి ఉంటే మరి మిగతాది 3, 2 ఉన్న కాడ ఏమవుతుంది? అవునా కదా? సో ఆన్సర్స్లో ఏమవుతుంది? 1 ఈజ్ ట్రూ, 2 ఈజ్ ట్రూ, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి. అది ప్రాబ్లం. దట్ ఈస్ వై ఐ సే ఆల్ యువర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ ఆన్సరింగ్ 4 questions in 1 question. You are not answering a single question, remember. For that, you should be thorough with all these 4 statements. So, you should understand in depth. Atlas will provide you the basic geographic information. First thing is the place, rivers, temperatures. అవునా? ఈ టెంపరేచర్స్ వల్ల మీకు ఏమర్థమవుతుంది? మళ్ళీ ఫిజికల్ జాగ్రఫీలో ఫారెస్ట్రీ గురించి క్వశ్చన్ వేసినా, ఇంకోటి క్వశ్చన్ వేసినా, ఇంకోటి క్వశ్చన్ వేసినా మీకు ఉపయోగపడుతుంది. ఐఎమ్ జస్ట్ టెస్ట్ కేస్ చూడండి. దిస్ ఇస్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అట్లాస్. వాట్ ఆర్ ద కాంటెంట్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ ద యూనివర్స్. ఏమిచ్చాడు యూనివర్స్లో? ఇక ఈ 7 పేజీలు థరో అయితే ఇది పెద్ద కష్టం కాదు. దీనికి ఎన్ని రోజులు కోచింగ్ అవసరం లేదు. 4 పేజీలు ఉంది. ఈ యూనివర్స్లో ఏముంది? ఫస్ట్ థింగ్ ఈస్ సోలార్ సిస్టమ్ ఉందా? నెక్స్ట్ ప్లానెట్ ప్రొఫైల్, డ్వార్ఫ్ ప్లానెట్స్, ప్లూటాయిడ్స్, దెన్ సన్, సీజన్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ మూన్, giant jigsaw puzzle, inside the earth. Inside the earth, one of the group 2, group 1 which was cancelled, or group 4 TSPSC, ఈ ఎర్త్ క్రస్ట్ దాని మీద అరేంజ్ ఇన్ ద ఆర్డర్ అడిగాడు. చూసారా? గుర్తుందా క్వశ్చన్? ఇదే క్వశ్చన్. మీరు అట్లాస్లో ఎక్కడుంది ఇది? సి ఇన్సైడ్ ద ఎర్త్ యూ హ్యావ్ కాంటినెంటల్ క్రస్ట్, ఓషానిక్ క్రస్ట్, అప్పర్ మోస్ట్ మ్యాంటిల్ కంటిన్యూ, ఇవంతా మీకు ఇక్కడ ఉంది. ఇది చూసుకుంటే అయిపోతుంది. వచ్చిందా క్వశ్చన్? ఇది ఇదే వస్తుందని కాదు నేను అన్నాం. దెన్
rocks, minerals. The basic understanding of your geography is there in the beginning. దీని తర్వాత అట్లాస్లో మీకు ఇండియన్ సబ్ కాంటినెంట్. వాట్ డూ యూ మీన్ బై ఇండియన్ సబ్ కాంటినెంట్? ఇండియా, పాకిస్తాన్, చైనా కాదు, దిస్ వన్ పార్ట్. ఓకే, ఇవంతా ఇట్లా ఇచ్చారు. ఇక్కడ మీకు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇండియన్ సబ్ కాంటినెంట్ కానివి కూడా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కూడా పైన కనిపిస్తాయి. అవి కూడా చూసుకుంటుంటే ఈజీగా ఉంటుంది, బికాస్ ఎవ్రీథింగ్ అఫెక్ట్స్ ద అదర్ ఏరియాస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ ఇండియన్ స్టేట్స్ పొలిటికల్. ఇండియా థీమాటిక్. థీమాటిక్ మ్యాథ్స్లో చాలా అట్లాస్ ఒకటే ఉండదు, తెలుసు కదా మీకు. కొన్ని అట్లాసెస్లో కొన్ని థీమ్స్ వేరే ఉంటాయి. దిస్ ఈస్ ద మోస్ట్ స్టాండర్డ్ అట్లాస్, దట్ ఈస్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్. దీంట్లో మీకు థీమాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్, అదొక పేజ్ కంప్లీట్. ఇండియా రెయిన్ఫాల్, విండ్స్, దెన్ మాన్సూన్, రిలేటివ్ హ్యూమిడిటీ, దెన్ జియాలజీ, జియాలజికల్ ఫార్మేషన్స్, దెన్ క్యాష్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్. ఇదంతా మీకు ఎక్కడొచ్చింది? జాగ్రఫీలో ఉంది, ఎకానమీలో ఉంది, అవునా? కరెంట్ అఫైర్స్లో డైనమిక్ ఎక్కడో ఒకటి వచ్చి తగులుతుంది. అది ఎన్ని విషయాలు మారుతాయి చూడండి. సో దట్ ఈస్ వై ఐఎమ్ అడ్వైజింగ్ యూ టు గో త్రూ ద అట్లాస్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ దిస్ ఇస్ తెలంగాణ అట్లాస్, దిస్ ఈస్ ఇండియన్ అట్లాస్, వరల్డ్ అట్లాస్. వరల్డ్ అట్లాస్ తీసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మీకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఉంది కదా, తెలంగాణ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది, ఉన్నాయి కదా. చాలా చాలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీకు. అది కోటా ఫార్మేషన్ ఎక్కడుంది? కోటా ఫార్మేషన్ మిమ్మల్ని పాపం టెస్ట్ చేసి అయ్యో మీకు తెలియదే అనిపించుకోవడానికి కాదు నేను అడగడం. కోటా ఫార్మేషన్ ఈజ్ ఎ జియాలజికల్ వర్డ్ టర్మ్. దీంట్లో మీరు చూస్తే తెలంగాణలో కోటా ఫార్మేషన్ జియాలజికల్ ఫార్మేషన్స్లో కనిపిస్తాయి. ఈ కోటా ఫార్మేషన్స్ దగ్గర ఫాజిల్స్ ఉంటాయి మీకు, ఫాజిల్ ఏరియాస్. తెలంగాణలో ఫాజిల్స్ దొరికే ప్రదేశాలు ఏమిటి? అన్ని చోట్ల దొరుకుతాయి, కానీ కొన్ని చోట్ల ఎక్కువ దొరుకుతాయి. ఎక్కడ ఎక్కువ దొరికినాయి? నార్త్ తెలంగాణ, ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, దిస్ రీజన్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫాజిల్స్. దిస్ ఏరియా ఇస్ నోన్ యాజ్, ఈ ఇక్కడ ఉన్న ఒక ఫార్మేషన్ కోటా ఫార్మేషన్ ఏరియా అన్నారు. దేర్ యూ హ్యావ్ డైనోసార్ ఫాజిల్స్ మంచిర్యాల్లో, అవునా? మరి ఈ కోటా ఫార్మేషన్ ఈజ్ ఎ నేమ్ రిలేటెడ్ టు జాగ్రఫీ. జాగ్రఫీ ఎక్కడుంది మళ్ళీ మీకు? దీంట్లో ఉంది. ఈ క్వశ్చన్ జాగ్రఫీలో రావచ్చు, ఈ క్వశ్చన్ హిస్టరీ ఆస్పెక్ట్లో రావచ్చు. అట్లాస్ చూడటం వల్ల బేసిక్ జాగ్రఫీ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఎకనమిక్ జాగ్రఫీ, కల్చరల్ జాగ్రఫీ. వాట్ డూ యూ మీన్ బై కల్చరల్ జాగ్రఫీ? హియర్ దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ ద థీమాటిక్లో చూడండి, ఇండియా టూరిజం అండ్ మాస్ మీడియా. అట్లాస్లో టూరిజం అండ్ మాస్ మీడియా అని ఉంది. టూరిజం అండ్ మాస్ మీడియా అంటే మీకు ఈ మ్యాప్లో చూస్తే అర్థమవుతుందా లేదా? టూరిజం ఎక్కడ వస్తుంది? జాగ్రఫీయా, హిస్టరీయా? మోర్ ఇంటూ హిస్టరీ. మీరు కల్చర్లో చదువుకుంటున్నారు, కానీ ఉన్నది ఎక్కడ? ఈ మ్యాప్లో ఇస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హిస్టరీని మ్యాప్లో లొకేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ టూరిజం అండ్ మాస్ మీడియా 48. See, if you see this map, you have all the important places, tourist places here. Tourist places. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు ఎంత కల్చరల్ థింగ్స్ వచ్చేస్తాయి, అవునా కదా? వేర్ ఇస్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, విచ్ ఇస్ ఎ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. పడు ఇట్ ఈస్ ఇన్ ముంబై. బాంబేలో ఉంది. బాంబేలో, నార్త్ బాంబేలో పక్కనే నీకు వెస్ట్రన్
ఘాట్స్ రేంజ్ ఉంటుంది, దాని పక్కనే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? ఇప్పుడు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ తెలియడమే కాదు, ఇన్ ద మ్యాప్ యూ విల్ సీ కన్హేరి కేవ్స్. దిస్ ఈస్ హిస్టరీ అగైన్. కన్హేరి కేవ్స్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ కన్హేరి కేవ్స్? కన్హేరి కేవ్స్ ఆర్ రిలేటెడ్ టు ఏ బుద్ధిజం, బి జైనిజం, సి అజీవికా, డి వైష్ణవిజం. Buddhism, Kanheri caves. Exactly these Kanheri caves, you have to pass through this Sanjay Gandhi National Park and you have Kanheri caves. ఇప్పుడు ఏమైంది మీకు? జాగ్రఫికల్ ఆస్పెక్ట్ వచ్చింది, హిస్టరీ ఆస్పెక్ట్ వచ్చింది, దీంట్లో లొకేట్ చేసుకోవాలి మీ మ్యాప్స్. మీకు తెలుసా, చాలా సరదాగా ఇదొక గేమ్లా ఉంటుంది మ్యాప్లో కనుక దీంతో ప్రేమలో పడితే. యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద అట్లాస్. అదేంది మనుషులతో పడమంటారు కానీ సార్ ఏందో దీంతో గీతలతో. షుడ్ ఫాల్ ఇన్ లవ్, యుల్ రీడ్. ఒక్కోసారి దీని చూస్తారే భలే ఇది ఇక్కడుందా, నేను ఇక్కడ ఉంది అనుకుంటాం. ఎవ్రీ సెకండ్ యూ విల్ లెర్న్ సంథింగ్ ఇఫ్ యూ గో త్రూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద కల్చరల్ హెరిటేజ్ అని మ్యాప్ ఇచ్చాడు. ఇట్లే ఉంటుంది ఒక్కొక్కసారి దుర్మార్గం, చక్కగా తెలియనోడు. ఈ మ్యాప్లో ఉగాది అనే మ్యాప్ ఇచ్చాడు, కర్ణాటక ఇచ్చాడు, యక్షగాన కర్ణాటక ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఇచ్చాడు. యాజ్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్ అంత కూచిపూడి చేసినట్టే. మీకు వచ్చా కూచిపూడి? మరి ఏంది అంటున్నాడు? అర్థమైంది కదా? ఉంటాయి కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి, కానీ మీరు రిలేటివ్గా మన దగ్గర ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ కరెక్ట్. ఇప్పుడు కథక్ ఏ స్టేట్లో చూపించాడు? కథక్ ఏ స్టేట్లో చూపించాలా? ఒడిస్సాలో ఒడిస్సీ చేస్తారు, కథక్ ఎందుకు చేస్తారు? మణిపూర్లో చేస్తారు. కథక్కి ఏం స్టేట్ ఉందా? లేదు కదా. కథక్ యూపీ, బేసికల్లీ యూపీలో చాలా సెంటర్స్లో స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ మధ్యప్రదేశ్లో కూడా ఉంటుంది, కానీ యూపీ ఈస్ ద బేసిక్ సెంటర్. డిఫరెంట్ ఘరానాస్ స్టార్టెడ్, అంటే కథక్లో ఉన్న స్కూల్స్ ఉన్నాయి, అవంతా కూడా యూపీ. అట్లా మీకు ఈ కల్చరల్ మ్యాప్. అందుకే అట్లాస్ అంటే నేను ఎందుకు ఇది చూపిస్తున్నాను, యూ మైట్ బి హ్యావింగ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ అట్లాస్ అంటే గీతలు, బార్డర్స్, స్టేట్స్ బొమ్మలు ఉంటాయని అనుకోకండి. మెనీ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ టు దిస్ అట్లాస్ విత్ డిఫరెంట్ యాంగిల్స్. అది మీకు ఎకానమీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎకానమీ చూడండి, ఇండస్ట్రీస్ మీద ఉంది మ్యాప్లో. ఇండస్ట్రీస్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? అగైన్ మ్యాప్. అంత్యాక్షరి ఆడతారా? అంత్యాక్షరిలా మీ రూమ్లో మీరు కనుక మంచి మార్కులు రావాలి అంటే, జాగ్రఫీ హిస్టరీ బాగా తెలుసుకోవాలంటే అంత్యాక్షరి సైట్స్తో ఆడండి. అర్థమైందా? ఆడొచ్చు కదా, ఆడలేరా? అంత్యాక్షరి సైట్స్తో ఆడలేరా? ఒక ఊరి పేరు చెప్పాలి, ఏ స్టేట్లో నుంచి చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మార్క్ వచ్చింది, అప్పుడు నీకు ఛాన్స్ వస్తుంది. ఇంకొక ఊరి పేరు చెప్పుడు, వాళ్ళు స్టేట్ చెప్పి దాని ఎండింగ్ తోట ఒక పదం చెప్పాలి. ఎట్లుంటుంది? అశోక్ నగర్ కింద మీద అయిపోతుంది నాలెడ్జ్కు, కదా కదా. రొటీన్ కాదండి నేను చెప్పేది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇక్కడ ఉంది మొత్తం. కొత్త విషయం కనుక్కోండి, కొత్త విషయం చేయండి, అప్పుడు మీకు వచ్చేది వేరే ఉంటుంది. ఎవ్రీ డే ఈజ్ ఎ క్విజ్ ఫర్ యూ. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ ఎక్స్పెడిషన్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం సముద్రంలో ప్రతిరోజు మునగాలి మీరు, అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే లక్షల మంది వందల ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఒకవైపు లక్షలు, ఇంకోవైపు వందలు. మరి మీకెందుకు రావాలి? అవునా కదా? మేము మంచోళ్ళము అంటే కుదరదు. ఓకే, ఐ థింక్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ ఇంపార్టెన్స్ సింపుల్ టర్మ్స్లో. వాట్ ఈస్ న్యూస్ పేపర్, వాట్ ఈస్ అట్లాస్? తెలియదా మీకు? తెలుసా? తెలిసినా తెలియనట్టే, ఎందుకంటే మన ప్రాక్టీస్లో లేదు. అట్లాస్ ఎంతమంది దగ్గర ఉంది? కొనండి. ఏం ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, అట్లాస్ ఏం కష్టం కాదు, కొనుక్కోండి, ఉండాలి. నేను చెప్పినా కదా, మీకు పొద్దుపోనప్పుడల్లా అట్లా ఇట్లా 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 అనండి. ఇటు చూడండి, అంతే. పొద్దుపోనప్పుడల్లా బోర్ కొట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇట్లా చూసి షార్ట్స్, రీల్స్ చూస్తుంటాం. అవునా? దాంట్లో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు.
గుర్తుపెట్టుకోవాల్సింది కూడా లేదు దాంట్లో. సో డూ ఇట్ అండ్ యూ విల్ సీ ఇట్, హౌ ద చేంజ్ విల్ బి ఇన్ మైండ్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఉపయోగకరమా ఈరోజు మాట్లాడింది? ఒకటి డూయింగ్, ఏం చేసేది లేదు. మీరు ఏం చేయాలి అంటే చెయ్యాలి అంతే. ఇప్పటిదాకా విన్నది ఏం చేయాలంటే చెయ్యాలి, వినిపోవడం కాదు, చేస్తేనే అవుతుంది. రేపు పొద్దున ఫస్ట్ పళ్ళు దొంగగానే ఏం కావాలి? పేపర్. పళ్ళు దొంగకోకుండా ముందైనా పర్లేదు, ఐ డోంట్ మైండ్. చదివి పళ్ళు దొంగకుంటా అన్నా ఐ డోంట్ మైండ్. బట్ పేపర్ అనేది ఎర్లీ అవర్స్లో ఫస్ట్ ఉండాల్సిందే. అట్లాస్ ఒకటి ఉండాల్సిందే అందరి దగ్గర. అట్లాస్ లేకపోతే ఇన్ని ఖర్చు పెడతారు. ఒక అట్లాస్ కొనమా? ఒక అట్లాస్ కొనుక్కోండి, మీకే అర్థమవుతుంది హిస్టరీ అండ్ జాగ్రఫీ ఎంత బాగా వస్తున్నదో. ఓకే.